Hi children, how are you all? I hope you all are fine. Last class we discussed about silk math and silk na. So we learn about how we are getting silk fiber. Today we learn about another natural fibers. So I told you if a fiber obtained from plant or animal, it is known as a natural fiber. సో మనకి ఎన్ని ఉన్నాయి న్యాచురల్ ఫైబర్స్? ప్లాంట్ నుంచి వచ్చేవి ఉన్నాయి, యానిమల్ నుంచి వచ్చేవి ఉన్నాయి. ప్లాంట్ నుంచి వచ్చేవి కాటన్, జ్యూట్ ఇవన్నీ. అలాగే యానిమల్స్ నుంచి వచ్చేవి వూల్, సిల్క్. సో ఇన్ లాస్ట్ క్లాస్ వి లర్న్ అబౌట్ సిల్క్ కంప్లీట్లీ, రైట్? అబౌట్ న్యాచురల్ ఫైబర్స్. అండ్ ఇన్ దిస్ క్లాస్ we will learn about wool and how it is obtained from which animal, how we are using. Right children? And before going to that class, I'll ask you some questions. Please try to answer yourself when watching this video. And my instructions to you all children, when you are watching this video, you please make a note whatever the important points which are obtained on the screen. స్క్రీన్ మీద వచ్చే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి. ఒకసారి నోట్ చేయకపోతే వీడియోని ఫాస్ట్ చేయండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. కానీ ప్రతి పాయింట్ మీరు నోట్ చేసుకుంటేనే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో న్యాచురల్ ఫైబర్స్ అంటే ఏమని చెప్పానమ్మా? ఇఫ్ ఎ ఫైబర్ అబ్టైన్ ఫ్రమ్ ఎయిదర్ యానిమల్ ఆర్ ప్లాంట్. మనకి యానిమల్ నుంచి వచ్చే న్యాచురల్ ఫైబర్స్లో ఒకటి సిల్క్, రెండు ఊల్. సో ఊల్ కోసం నేర్చుకుందాం. ఎప్పుడు మనం ఉలెన్ క్లాత్స్ వేసుకుంటాం? ఏ సీజన్లో వేసుకుంటాం? వెన్ వీ జనరలీ వేర్ ఉలెన్ క్లాత్స్ ఇన్ వింటర్ సీజన్. చలికాలంలో బాగా చల్లగా ఉంటుంది కాబట్టి టు కీప్ అవర్ బాడీ వామ్, మన బాడీని వేడిగా ఉంచుకోవడం కోసం వీ జనరలీ వేర్ ఉలెన్ క్లాత్స్. సో ఫ్రమ్ వేర్ దిస్ వూల్ ఈజ్ అబ్టైన్డ్, ఫ్రమ్ విచ్ యానిమల్ దీస్ వూల్ ఈజ్ అబ్టైన్డ్. ఓకే, we'll learn this. See this picture children: goat, sheep, camel, yak. These all are the animals which will give wool. Okay, సో ఈ యానిమల్స్ నుంచి మనకి ఊల్ వస్తుంది. ఇవి మీకు ఎక్కడ కనిపించాయా మీ ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో? కానీ ఇలాంటి గొర్రెలు, మేకలు మీరు చూసారా మీ దగ్గర వాతావరణంలో? మేబీ చూసుండరు. ఎందుకంటే these all varieties of animals will grow generally in cold areas. మీకు సోషల్లో చూడండి, మన ఇండియాలోనే కొన్ని స్టేట్స్లో చల్లని వాతావరణం ఉంటుంది, కొన్ని స్టేట్స్లో వేడి వాతావరణం ఉంటుంది. అయితే మీరు లిస్ట్ అవుట్ చేయండి వేర్ వీ కెన్ సీ వెరీ కోల్డ్ అట్మాస్ఫియర్. ఎస్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, హర్యానా. సో ఇన్ దీస్ ప్లేసెస్ డ్యూ టు కోల్డ్ క్లైమేట్, చాలా చల్లగా ఉండడం వల్ల ద షీప్, గోట్, యాక్, దీస్ కైండ్ ఆఫ్ యానిమల్స్ విల్ డెవలప్ స్మూత్ హెయిర్ ఆన్ దేర్ బాడీ. వాటి బాడీ మీద మెత్తటి హెయిర్ని డెవలప్ చేసుకుంటాయి. సో దాన్నే మనం ఊల్ కింద ఉపయోగిస్తున్నాం అనమాట. అవి చలి కోసం పెంచుకున్న హెయిర్ని మనం కట్ చేసి ఊల్ని ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం. అర్థమైందా నాన్న మీ అందరికీ? సో వన్స్ అగైన్ యూ జస్ట్ రైట్ డౌన్. We are getting wool from animals like sheep, goat, yak, llama, camel. These are all animals. Where we can get these animals? మన ఏరియాలోనే షీప్, గోట్ నుంచి మనకు wool రావట్లేదు. But the areas where we can see very cold region, there only we can see the wool yielding animals. And best wool, good quality of wool we can get from merino sheep and angora goat. ఈ రెండు బిట్స్ రాసుకుందామా? MERINO, merino sheep, and angora goat, angora goat, ANGORA, angora goat. These two breeds will give you గుడ్ క్వాలిటీ ఆఫ్ వూల్. ఎక్కడ ఉంటాయి ఇవి? జమ్మూ అండ్ కాశ్మీర్లో. వాటి నుంచి వచ్చిన వూల్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. దాన్ని ఫ్లీస్ అని కూడా అంటారు. వూల్ ఆర్ ఫ్లీస్, వెరీ స్మూత్ వూల్ వీ కెన్ గెట్ ఫ్రమ్ దీస్ యానిమల్స్. సీ దిస్ ఫ్లో చార్ట్ చిల్డ్రన్. దిస్ ఫ్లో చార్ట్ విల్ గివ్ యూ హోల్ ప్రాసెస్ ఆఫ్ వూల్ అబ్టైనింగ్. మన బాడీలో ఒక షీప్ నుంచి కానీ, గొర్రె నుంచి, మేక నుంచి కానీ ఊల్ని సపరేట్ చేసే మొత్తం ప్రాసెస్ ఈ ఫ్లో చార్ట్ మీకు చూపిస్తుంది అనమాట. స్టెప్ బై స్టెప్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సో ఫస్ట్ వన్ షేరింగ్. షేరింగ్ మీన్స్ వాట్? సెకండ్ వన్ షార్టింగ్. నెక్స్ట్ క్లీనింగ్, వాషింగ్,
carbonizing, drying, carding, woolen fiber, worsted fiber, ginning, spinning, and final product. These all are steps which are involved in the process of wool obtaining or wool processing. ఇందులో ఒక్కొక్క స్టెప్ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ఈ ఫ్లో చార్ట్ మీరు రాసుకోవాలి ముందు. ఫస్ట్ స్టెప్ షేరింగ్. జస్ట్ నౌ ఐ టోల్డ్ యూ షేరింగ్. మీరు ఎప్పుడైనా బార్బర్ షాప్కి మీ ఫాదర్ వెళ్ళినప్పుడు గమనించారా? దే విల్ యూజ్ ఎ కైండ్ ఆఫ్ రేజర్ టు షేవ్ దేర్ బియార్డ్. వాళ్ళ గడ్డలు గీయడానికి వాళ్ళు ఎలా అయితే ఒక రేజర్ లాంటి దాన్ని యూజ్ చేసి షేవ్ చేస్తారో, సిమిలర్లీ ఈ అంగోరా గోట్, మెరినో షీప్ ఒంటి మీద ఉన్న ఊన్ని రిమూవ్ చేయడానికి దే విల్ యూజ్ ఎ కైండ్ ఆఫ్ బ్రేజర్ ఆర్ రేజర్. ఒక రేజర్ యూజ్ చేసి, అంటే ఒక షార్ప్ రేజర్ని, బ్లేడ్ లాంటి దాన్ని యూజ్ చేసి దాని ఒంటికి ఎలాంటి హాని కలగకుండా గ్రీజ్ అప్లై చేసి దాంతో షేర్ చేస్తారు. షేరింగ్ మీన్స్ కటింగ్ ఆఫ్ వూలెన్ ఫైబర్ ఫ్రమ్ షీప్ ఆర్ గోట్. దాని బాడీ నుంచి హెయిర్ని సపరేట్ చేయడాన్నే షేరింగ్ అంటాం. మనం షేవింగ్ అంటాంగా గడ్డలు గీసుకోవడాన్ని. సిమిలర్లీ ఇక్కడ షేరింగ్ మీన్స్ రిమూవల్ ఆఫ్ వూల్ ఫ్రమ్ ద వూల్ ఈల్డింగ్ యానిమల్ బై యూజింగ్ ఎ రేజర్. అలా గీసేటప్పుడు దాని బాడీకి ఎలాంటి హాము జరగకుండా దానికి గ్రీజ్ అప్లై చేస్తారనమాట. సో ఇది ఫస్ట్ స్టెప్. వాట్ ఈజ్ అ షేరింగ్ చిల్డ్రన్? షేరింగ్ మీన్స్ కటింగ్ ఆఫ్ ఆర్ రిమూవింగ్ ఆఫ్ వూల్ ఫ్రమ్ ద ఆర్ ఫ్లీచ్ ఫ్రమ్ ద యానిమల్ బాడీ బై యూజింగ్ అ రేజర్స్. చిన్న రేజర్ లాంటి ఎక్విప్మెంట్స్ యూజ్ చేసి దాని బాడీ నుంచి ఊల్ని సపరేట్ చేయడాన్నే షేరింగ్ అంటాం. అయితే ఇక్కడ మీకు చిన్న సింపుల్ లాజికల్ క్వశ్చన్. మనం ఏ సీజన్లో దానికి షేరింగ్ చేయాలి? జనరల్గా ఈ వూల్ అనేది ఏ సీజన్లో అవసరం? గొర్రెకీమా ఏ సీజన్లో ఉండాలి? దాని ఒంటిని వేడిగా ఉంచుకోవాలంటే వింటర్ సీజన్. వింటర్ సీజన్లో దానికి వూల్ అవసరం. అప్పుడు మనం కట్ చేసామంటే ఆ చలికి తట్టుకోలేదు అది. మరి ఎప్పుడు కట్ చేయాలన్నా? బిఫోర్ సమ్మర్ సీజన్. సమ్మర్ వస్తుందనగా మనం హెయిర్ని కట్ చేస్తే సమ్మర్ అంతా దానికి హెయిర్ అవసరం ఉండదు, వేడిగా ఉంటుంది కాబట్టి వాతావరణం. సో జనరలీ దే ప్రిఫర్ టు షేర్ ద యానిమల్ బిఫోర్ అరైవింగ్ ఆఫ్ సమ్మర్. ఇట్ ఈస్ నోన్ యాజ్ స్ప్రింగ్ సీజన్. అంటే సమ్మర్ కన్నా ముందు సీజన్ ఏమంటామమ్మా? స్ప్రింగ్ సీజన్. ఆ సీజన్లో మొత్తం ఊల్ని రిమూవ్ చేస్తారు. సమ్మర్లో ఎలాగో వేడిగా ఉంటుంది కాబట్టి దానికి ఊల్ అవసరం ఉండదు. మళ్ళీ వింటర్ వచ్చే టైంకి ఆటోమేటిక్గా దాని బాడీ పై నుంచి మళ్ళీ హెయిర్ అనేది గ్రో అవుతుంది అనమాట. అలా దాన్ని అది ప్రొటెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ గుర్తుంచుకోండి, జనరల్లీ వీ యూజ్ టు షేర్ ద షీప్ ఆర్ గోట్ ఇన్ స్ప్రింగ్ సీజన్, మీన్స్ బిఫోర్ అరైవింగ్ ఆఫ్ ది సమ్మర్ సీజన్. Okay, this is the sharing process. So this is also sharing. You can see they are using a blade like equipment to cut the wool from the sheep or goat. And second one, కట్ చేశారు కదన్నా ఓన్లీ బాడీ నుంచి. సెకండ్ ప్రాసెస్ని స్కోరింగ్ అంటారు. స్కోరింగ్ అంటే మీకు అర్థమయ్యే భాషలో వాషింగ్ ఆర్ క్లీనింగ్. మనం గొర్రె బాడీ నుంచి ఊల్ని సపరేట్ చేస్తున్నాం. దాని బాడీలో చాలా డస్ట్ పార్టికల్స్ ఉండొచ్చు, లేదంటే వీళ్ళు కట్ చేసినప్పుడు అప్లై చేసిన గ్రీజ్ ఉండొచ్చు. అదంతా క్లీన్ చేయాలి. అలా క్లీన్ చేసే ప్రాసెస్ని ఏమంటారమ్మా? షేరింగ్ అంటారు. ఇక్కడ చూడండి, లార్జ్ టబ్స్లో ఓన్లీ నానుపుతున్నారు. అలా నానిపినప్పుడు డస్ట్, డర్త్, గ్రీజు, ఇంకేమైనా చిన్న చిన్న ఆకులు, ఎండిపోయిన రబ్బులు దాని బాడీకి ఏమంటుకున్నాయి అవన్నీ కూడా సెపరేట్ అయిపోతాయి. ఆ సెపరేట్ అయిపోయినప్పుడు ఊళ్ళు తడిచిపోతుంది కదా, ఆ తడిచిన దాన్ని మళ్ళీ డ్రై చేయడం కోసం ఎయిర్ని పాస్ చేసి ఇలా చూడండి రీల్స్ ద్వారా పంపిస్తున్నారు. అంటే దాన్ని కార్డింగ్ చేస్తున్నారు, దువ్వడం స్మూత్గాను. తర్వాత ఓన్లీ ఒక స్పిన్ లాగా రోల్ చేస్తున్నారు. ఇదంతా కూడా వూల్ ఈల్డింగ్ ప్రాసెస్. మీకు చిన్న ఫిగర్లో చూడండి. బెటర్ సీ ద పిక్చర్ ఫర్ సమ్ టైమ్ ఫర్ క్లియర్ అండర్స్టాండింగ్. ఓకే, ఫస్ట్ షేర్ చేస్తున్నారు. ఆ షేర్ చేసుకు వచ్చినటువంటి ఊల్ని తీసుకెళ్ళి వాటర్లో వాష్ చేస్తున్నారు. దాన్ని డ్రై చేసి మళ్ళీ రోల్ చేస్తున్నారు. ఇదంతా స్టెప్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అ వూల్ ఈల్డింగ్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ షార్టింగ్. షార్టింగ్ అంటే ఏంటమ్మా? మన క్లాస్లోనే కొంతమంది పిల్లలు పొట్టిగా ఉంటారు, కొంతమంది పిల్లలు పొడుగ్గా ఉంటారు. ఇలా సపరేట్ స్ట్రక్చర్స్తో ఉంటారు కదమ్మా. ఇక్కడ షార్టింగ్ అంటే మనం ఇప్పుడు ఏదైతే ఊల్ని డ్రై చేసి పెట్టామో అందులో కొన్ని ఫైబర్స్ బాగా పొడుగ్గా ఉంటాయి, కొన్ని పొట్టిగా ఉంటాయి ఫైబర్స్. ఇలా పొడుగ్గా ఉన్నట్లని, కొంచెం క్వాలిటీ ఉన్నట్ని సపరేట్ చేయడాన్నే షార్టింగ్ అంటాం. మీన్స్ సపరేషన్ ఆఫ్ వూల్ ఆర్ ఫ్లీస్ ఇంటూ గ్రూప్స్ బేస్డ్ ఆన్ దేర్ క్వాలిటీ. ఓకే, తర్వాత బ్లీచింగ్ అంటే అప్లయింగ్ బ్లీచ్ టు వూల్. ఊల్కి బ్లీచ్ అప్లై చేస్తారు.
తర్వాత డైయింగ్ అమ్మ, కలర్స్. ఇదే కదా మనం షాప్కి వెళ్ళగానే ముందు మనకు నచ్చిన కలర్ అంటే ఎంచుకుంటాం. నిజానికి ఊల్ అనేది డిఫరెంట్ కలర్స్లో ఉండదమ్మా. ఎయిదర్ వైట్ ఆర్ బ్లాక్ ఆర్ బ్రౌన్. ఏవైతే కలర్స్లో మనకి షీపు గోటు ఉంటే అవే కలర్లో ఊల్ వస్తుంది న్యాచురల్గా. కానీ మన వాళ్ళు దానికి డిఫరెంట్ కలర్స్ వేస్తారు. పింక్, గ్రీన్, రెడ్, ఎల్లో, ఇంకా మిక్స్డ్ కలర్స్ వేస్తారు. దాన్నే డైయింగ్ అంటే అప్లయింగ్ ఆఫ్ కలర్స్ టు ఊల్ ఫ్యాబ్రిక్. ఓకే, కలర్స్ అప్లై చేయడాన్ని ఏమంటారమ్మా? డైయింగ్ అంటారు. ఆ తర్వాత చూడండి, కలర్స్ అప్లై చేసినాక దాన్ని నీట్గా కార్డింగ్ చేసి స్పిన్నింగ్ చేసి ఫైనల్గా వేవ్ చేస్తారు. మీ ఇంట్లో మీ అమ్మలు కూడా ఈ వేవ్ చేసే నిట్స్ ఉంటాయి, చిన్న సూదులతో ఇలా అల్లుతూ ఉంటారు ఊల్ ఫైబర్స్ని. మీరు కూడా ఉలెన్తో చిన్న ఫ్రెండ్షిప్ బ్యాండ్లు అవి తయారు చేసుకుంటారు కదా, స్వెటర్స్ అల్లుతారు, వేవింగ్ అంటాం దాన్ని. ఫైనల్గా మనకి ఇలా స్వెటర్స్ నేస్తారనమాట వాళ్ళు. ఒక నెట్స్ లాంటి మిషన్స్ని యూస్ చేసి దే విల్ వేవ్ ద క్లాత్స్ ఆన్ దట్ మిషన్స్. Okay children, so this is the total process which we can see in obtaining fiber from the wool. Once again I'll recollect the data children, you please listen carefully. I told you need to keep in your mind the steps which are involving in a yielding of wool. Shearing means cutting of wool. Scoring means washing of the wool. Sorting means separation of the wool. Bleaching, dyeing, combing, carding, spinning, waving. These all one by one steps which are occurs in a wool yielding. So these steps you can see in your textbook, and along with the textbook please go through this video for better understanding. I hope you all understand well, and if you did not understand, ask me questions through the WhatsApp group, and see the video twice or thrice until you get the matter, and write the notes by your own. Thank you very much children. Have a nice day.